పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం వర్షాకాలం మాన్సూన్ సీజన్ అంటాం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏ సెక్టార్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే జనరల్గా తీసుకుంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్ కొన్ని సీజనల్ సైక్లిక్ కంపెనీస్ అంటాం, సీజనల్ కంపెనీస్. అలాంటి కంపెనీస్ ఆ సీజన్లో ఎక్కువ పర్ఫామ్ చేస్తుంటాయి. డిపెండ్స్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ సీజన్. ఇప్పుడు మనం సమ్మర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి ఎక్కువగా సిమెంట్ కానీ అలాగే రా మెటీరియల్స్, ఈ సిమెంట్ హౌస్ హోల్డ్ సంబంధించిన వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అలాగే ఫ్రిడ్జ్లు కానీ, తర్వాత ఈ యొక్క ఏసీలు కానీ ఇవన్నీ ఎక్కువ సేల్స్ జరుగుతాయి కాబట్టి ఆ సీజన్లో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మాన్సూన్ సీజన్లో ఏ సెక్టార్స్ ఎక్కువ డిమాండ్ ఉంటాయి, అలాగే ఆ సెక్టార్లో ఉన్న కంపెనీలు ఏంటి, వాటి యొక్క ప్రజెంట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అందజేస్తున్నాం. ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే తీసుకోండి. మేము ఎవరికి కూడా ఎటువంటి రికమెండేషన్స్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ పర్టికులర్గా తీసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్లో ఎక్కువగా ఫస్ట్ అగ్రికల్చర్ మొక్కలు నాట్లు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ తీసుకుంటే ఫస్ట్ కోరమండల్ సీడ్స్ ఉంది, అలాగే కావేరీ సీడ్స్ ఉంది, అలాగే NFL, ఈ 3 కంపెనీలు మేజర్గా ఉన్నాయి. ఆ తర్వాత ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్నీ కూడా, ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈ సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్నీ మనకు తెలిసినవి కదా. ఆ పర్టికులర్ సెక్టర్ కానీ, అలాగే ఈ యొక్క ఎరువులు, మనకి నాగార్జున నైట్రోజన్ ఎరువుల కంపెనీలు కానీ, ఈ ఫర్టిలైజర్ కంపెనీలు కానీ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తర్వాత తీసుకుంటే ఆటోమొబైల్స్. ఎందుకంటే ఆటోమొబైల్స్ ఈ పర్టికులర్ రైనీ సీజన్లో ఎక్కువ మంది కొంటుంటారు. పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది. సో పండగలకి వీటికి ఎక్కువగా ఆటోమొబైల్స్ కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిల్లో తీసుకుంటే ఆటోమొబైల్ 2 వీలర్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి. పర్టికులర్గా 4 వీలర్స్ తీసుకుంటే మారుతి ఉంది, M&M ఉంది, టాటా మోటార్స్. అలాగే 2 వీలర్స్లో TVS మోటారు, హీరో మోటారు, ఆ తర్వాత ఐషర్ మోటారు, తర్వాత వచ్చి ఎస్కార్ట్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క కంపెనీస్ ఆటోమొబైల్ మేజర్ కంపెనీస్ కిందకు వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ బాగా ఫ్లోరిష్ అయ్యేది ఫార్మా ఇండస్ట్రీ. ఫార్మాలో ఏంటంటే ఎక్కువగా ఈ జలుబు దగ్గులు వస్తుంటాయి, ఈ వర్షాలకి ఈ హెల్త్ డిజార్డర్ అవుతుంటాయి కాబట్టి పర్టికులర్గా ఈ సీజన్లో ఫార్మా కంపెనీస్కి మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో మనం తీసుకుంటే దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, గ్లాండ్ ఫార్మా, సన్ ఫార్మా, అలాగే గ్లెన్మార్క్ ఉంది, తర్వాత లూపిన్, మ్యాన్కైండ్, నాట్కో ఫార్మా, అలాగే సునాపి, సన్ ఫార్మా కానీ, టొరెంట్ ఫార్మా, ఈ జైడస్ లైఫ్, ఇలా ఈ ఫార్మా కంపెనీస్లో మంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరబిందో ఫార్మా కానీ, బయోకాన్, సిప్లా, దివీస్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఫార్మా సెక్టర్లో ఉన్న కంపెనీస్. సో వీటికి గ్రోత్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే తర్వాత ఉండే సెక్టర్ ఏంటంటే ఈ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్స్. కన్జ్యూమర్ గూడ్స్లో ఏంటంటే ఎక్కువగా వీటికి మనకి ఈ కన్జ్యూమర్ గూడ్స్ అనేది ఏంటంటే ఈ పిడిలైట్ కానీ, తర్వాత డాబర్ కానీ, ఫినోలెక్స్, బాటా, ఇవి ఇలా మనం ఎక్కువ హిందుస్థానీ లివర్, తర్వాత ఈ కన్జ్యూమర్ గుడ్స్ ఎక్కువగా వాడే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ సెక్టార్స్లో ఉన్న కంపెనీస్కి డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఎక్కువగా రియాలిటీ సెక్టర్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రియాలిటీలో ఏంటంటే బ్రిగేడ్ కానీ, అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్, తర్వాత లోదా, మహాలైఫ్, ఓబరాయ్ రియాలిటీ, ఫినోలెక్స్ రియాలిటీ, ప్రెస్టేజ్ రియాలిటీ, శోభా డెవలపర్స్, ఈ సన్ట్రాక్, ఈ కంపెనీస్లో కూడా మీరు ఒక లుక్ వేయచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రియాలిటీ అన్ని చోట్ల కూడా ఇవన్నీ కూడా ప్రైమ్ కంపెనీస్ అయిపోయినాయి రియాలిటీలో. సో ఈ కంపెనీస్ ఎక్కువగా ఈ హౌసింగ్ కానీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లో వాటిల్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ గవర్నమెంట్ పాలసీలు ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్లో ఉన్న డిమాండ్ ఇప్పుడు వింటర్లో డిమాండ్ తగ్గడంతో ప్రైసెస్ తగ్గుతాయి. దానివల్ల రీటైల్ సేల్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
సో ఇదండి ఈ వీడియోలో మీకు ఈ యొక్క మాన్సూన్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో ఏ రకంగా మీరు బెనిఫిట్ అవ్వచ్చు, అలాంటి స్టాక్స్ తక్కువ రేట్లో కనుక మీరు చార్ట్స్ కానీ టెక్నికల్స్ కానీ చూసుకొని ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఈ సెక్టర్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ నమోదు చేయొచ్చు. అయితే మీ అందరికీ ఒక గమనిక ఏంటంటే ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసుకోవాలి. అలాగే రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది అని ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మాత్రమే మీరు మంచి ప్రాఫిట్స్ నమోదు చేయగలరు. సో మార్కెట్స్ అనేవి ఎటువంటి ఒడిదుడుకులన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.